పోరాటానికి ముందు నీ పరిస్థితి అంతా ప్రార్థనలో దేవునికి అప్పగించగలిగితే దేవుడు చేసే కార్యాన్ని చూడగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికల భాగంగా ఈ దినాన 20వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ కీర్తన యుద్ధానికి వెళ్లే ముందు ప్రజలు చేసే ప్రార్థనగా కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. ఒక రాజుగారు ఒక రోజున యుద్ధానికి వెళ్లే ముందు తన సైనికులతో మాట్లాడుతున్నాడు. యుద్ధంలో మనం గెలుస్తామని మీరు నమ్ముచున్నారా అంటే వెంటనే ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా నమ్ముతున్నాం రాజుగారు అని చెప్పేసి అన్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే ఒక ఆయన మాట్లాడుతూ కొద్దిమంది ఇలా అన్నారు, మన దగ్గర ఉన్న ఆయుధాలు చాలా బలమైనవండి, ఈ ఆయుధాలతో మనం పోరాడితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామన్నాడు. కొద్దిమంది ఏమో మనం బాగా ట్రైన్ అయ్యామండి రాజుగారు, మేము బాగా స్కిల్ఫుల్గా ట్రైన్ అయ్యాం కనుక ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామన్నారు. కానీ ఒక ఆయన మాట్లాడుతూ ఆయన మౌనంగా ఉన్నప్పుడు రాజుగారు చూసి, నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు, నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అంటే, ఈ యుద్ధంలో మేము గెలుస్తామో లేదో తెలియదు కానీ యుద్ధానికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా, మా రాజు మీద మాకున్న నమ్మకం. ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టడు, గెలిచినా ఓడిపోయినా కానీ మమ్మల్ని విడిచిపెట్టడు, అందుకోసం మేము ధైర్యంగా ముందుకు వెళుతున్నాం అనే సంగతిని జ్ఞాపకం చేశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 20వ కీర్తన మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. 20వ కీర్తన దావీదు రాస్తూ యుద్ధానికి వెళుతున్న ముందు, శత్రువులతో పోరాడడానికి వెళుతున్న ముందు, వారు మందిరముగా భావించిన ప్రత్యక్ష గుడారం యొద్దకు వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలు, దావీదు వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ బలులు అర్పించిన తర్వాత ప్రజలందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా పాడుతున్న కీర్తనగా ఇది కనిపిస్తూ ఉంటుంది. సో మొదటి 5 వచనాల్లో మనం చదువుకుంటూ వెళ్ళగలిగినప్పుడు దేవుని యొక్క స్వభావాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ దేవుని యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుందో, ఆయన స్వభావం ఏంటో జ్ఞాపకం చేస్తారు. ఆపత్కాలంలో ఆయన ఎలాంటి వాడో చెప్తాడు. కష్టకాలం వచ్చినప్పుడు, యుద్ధం ముందున్నప్పుడు దేవుడు ఎలా వ్యవహరిస్తాడో చెప్తాడు. ఈ మాటలు మాకెందుకండి అని అంటే ఒక మాట గుర్తుపెట్టుకో, ఆ రోజు వాళ్ళు యుద్ధం చేసినట్లుగా ఈరోజు మనందరము కూడా రకరకాలైన పరిస్థితులతో యుద్ధం చేస్తున్న వాళ్ళమే. అనారోగ్యాలనే యుద్ధాలు, అప్పులనే బాధలు, లేకపోతే మనుషులతో వచ్చున్న పోట్లాటలు కావచ్చు, అసమాధాన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి గుండా యుద్ధ వాతావరణములు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయుధాలతో మనం పోరాడట్లేదేమో కానీ పోరాడుతున్న పరిస్థితుల వంటి స్థితిగతులు గుండా వెళుతున్నప్పుడు కీర్తనకారుడు మాట్లాడతాడు. ఇలాంటి పరిస్థితులు మన దేవుడు ఎలాంటి వాడో తెలియజేస్తూ ఉంటాడు. 5 వచనాల్లో చెప్తాడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఆయన ఎలాంటి వాడో తెలుసా, ఆయన ఆపత్కాలం ముందు మనం ఉన్నప్పుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, మనల్ని ఉద్ధరించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, సియోనులో నుండి మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. మన నైవేద్యములను జ్ఞాపకం చేసుకునే దేవుడు, దహన బలులను అంగీకరించే దేవుడు, మన ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు అని అంటాడు. మొదటి 4 వచనాల్లో ఆపత్కాలంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు నీ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఎలాంటి వాడో చెప్తాడు. నీకు ఆయన ఉత్తరం ఇచ్చేవాడు, నిన్ను ఉద్ధరించేవాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరిచేవాడు, నిశ్చయముగా నీకు సహాయం చేసేవాడు, నిన్ను ఆదుకునేవాడు అనే మాటలు కీర్తనకారుడు ఈ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. సో వాళ్ళు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు దావీదు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ దేవుని స్వభావాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుంటూ పరిస్థితి అంతటిని కూడా దేవుని చేతికి అప్పగిస్తూ ఉన్నారు. ఈ రోజున నీకు ఎలాంటి యుద్ధం ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పోరాటం నువ్వు పోరాడుతున్నప్పటికీ, ముందుగా యుద్ధానికి ముందు, పోరాటానికి ముందు నీ పరిస్థితి అంతా ప్రార్థనలో దేవునికి అప్పగించగలిగితే దేవుడు చేసే కార్యాన్ని చూడగలుగుతావు. 3 దేశాల సైనికులు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు చేసింది అదే. ఉపవాస దినాన్ని చాటించాడంట. వాళ్ళు దేవుని సముఖంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థనలో దేవుడు వెంటనే మాట్లాడుతూ, ఒక ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ, యుద్ధం నేను చేస్తానని దేవుడు వాగ్దానం వాళ్ళ కొరకు చేస్తూ వచ్చిన సందర్భాన్ని మనం చూడొచ్చు. సో పోరాటానికి ముందు ప్రార్థనలో దేవునికి ఆ పరిస్థితిని అప్పగించడం మనం నేర్చుకోవడాన్ని ఈ 5 వచనాల్లో కీర్తనకారుడు నేర్పిస్తాడు. అందుకే 5వ వచనంలో వాళ్ళు విశ్వాసంతో మాట్లాడతాడు, నువ్వు ఇచ్చే రక్షణను బట్టి మేము జయోత్సవం చేస్తాం ప్రభు అన్నట్లుగా మనం చూడొచ్చు. 6 నుంచి 8 వచనాల వరకు చూడగలిగినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని బయలుపరచడం, విశ్వాసాన్ని వెల్లడి చేయడం మనం చూడవచ్చు. ఏమంటో తెలుసా, ఇదిగో యెహోవా తన అభిషిక్తుని రక్షించినని నాకు ఇప్పుడు తెలుసు, రక్షణార్థమైన తన దక్షిణ హస్తాన్ని చూపుతాడు, ఆయన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరం ఇస్తాడు అనే మాట మాట్లాడతాడు. దేవుడు తను నమ్మిన పిల్లల్ని, తను ఆశ్రయించిన పిల్లల్ని, తన యొద్దకు వచ్చి పోరాటంలో సహాయం కోరిన పిల్లల్ని ఏమాత్రము కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే విశ్వాసంతో మాట్లాడతాడు. నిశ్చయముగా దేవుడు రక్షించేవాడని వాళ్ళ విశ్వాసాన్ని వెల్లడి చేయడం మనం చూడవచ్చు. మనం ఎంతమంది ఉన్నా, మన పరిస్థితి ఎలాంటిదైనా, కొద్ది మంది అయినప్పటికీ కూడా ఆయన చేతికి పరిస్థితి అప్పగించగలిగినప్పుడు, ఆయన ఇన్వాల్వ్ అయినప్పుడు నిశ్చయంగా అద్భుతం జరిగిస్తాడు. గిద్యోను విషయంలో జరిగింది అదే. 32,000 మంది ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతాడు, ఎంతమంది నాకు అవసరం లేదు, నేనున్నప్పుడు నేను నిశ్చయంగా నడిపిస్తాను, భయపడుతున్న వాళ్ళు వెళ్ళిపోమనంటే దగ్గరగా చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోవడం మనం గమనించగలుగుతాం. 300 మంది మాత్రమే మిగిలితే ఆ 300 మంది ద్వారా మిద్యానీయుల మీద గొప్ప విజయాన్ని గిద్యోనికి, ఇశ్రాయేలుకి దేవాతి దేవుడు ఇచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. మనము
విజయం పొందడానికి డబ్బో, పరపతో, స్థాయో, అధికారమో ఏది కూడా కారణం కాదు. దేవుని కృప మాత్రమే మనల్ని జయింపచేసి ముందుకు నడిపించగలుగుతుంది. విశ్వాసంతో మనం అడుగులు వేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఇక ఆఖరి వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నిశ్చయతతో మాట్లాడతాడు. మొదటి 4 వచనాల్లో దేవుని స్వభావం చెప్తూ ప్రార్థనాపూర్వకంగా దేవునికి పరిస్థితి అప్పగించాడు. 6 నుంచి 8 వచనాల్లో తన విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ వచ్చాడు. విశ్వాసపూరితంగా మాట్లాడుతూ వచ్చాడు. ఇక 9వ వచనానికి వచ్చేసరికి నిశ్చయతతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా రక్షించు, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా యుద్ధం ప్రారంభించబడలే, అయినప్పటికీ కూడా చెప్తున్నాడు దేవుడు నిశ్చయంగా మాకు ఉత్తరం ఇచ్చాడు అనే సంగతిని మాట్లాడతాడు. దావీదు ఈ ఒక్క సందర్భంలో మాత్రమే కాదు, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు కూడా మాట్లాడేది అదే. నువ్వు నీ దేవతల పేరట వస్తున్నావేమో కానీ నేనైతే జీవము కలిగిన దేవుని పేరట నేను నడుస్తున్నాను, యుద్ధము దేవుడు చేస్తాడని విశ్వాసంతో ఎప్పుడైతే వెళ్ళి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడో, గొల్యాతుని జయించడానికి దేవుడు దావీదు పక్షంగా నిలబడి పోరాడిన పరిస్థితి మనందరం ఒకటి ఎరిగిన వారమే. సో కాబట్టి ఈ విషయాలను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, మనం ఎలాంటి పోరాటములు గుండా వెళ్ళడానికి సిద్ధపడుతున్నా, ఎలాంటి పరిస్థితి మన ముందున్న ప్రార్థనలో మన పరిస్థితిని దేవుని చేతికి అప్పగించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా నడవడానికి విశ్వాసం కలిగి ఉండి మనం ముందుకు సాగడానికి ఇష్టపడగలిగినప్పుడు నిశ్చయముగా దేవుడు మనకి విజయాన్ని ఇచ్చి నడిపించగలిగిన వాడు. అందుకనే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే, యుద్ధమునకు వెళ్ళక మునిపే, పనికి వెళ్ళక మునిపే, మన పోరాటానికి వెళ్ళక మునిపే మన పరిస్థితులని దేవుని చేతికి అప్పగిందాం. మనం విశ్వాసం కలిగిందాం. నిశ్చయముగా దేవుడిచ్చే విజయాన్ని, కార్యాన్ని మనం చూచి ఆయన నామాన్ని మహిమపరచగలుగుదాం. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ విజయం ఇచ్చే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ ఆలోచన సఫలపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. విశ్వాసం కలిగిండు, నిశ్చయంగా కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని నీకు వందనాలు. ఈ 21వ కీర్తన ద్వారా ప్రభు నాయన నిజమే, దావీదు తన ప్రజలు యుద్ధానికి వెళుతున్నప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు నీ స్వభావం బట్టి ధైర్యం తెచ్చుకున్నారు, విశ్వాసాన్ని కలిగినారు. నువ్వు విజయం ఇచ్చావని వాళ్ళు నిశ్చయముగా నమ్మి వాళ్ళ నిశ్చయతను వెల్లడి చేసి యుద్ధానికి వెళ్ళారు. నిజముగా గొప్ప కార్యాన్ని వాళ్ళ జీవితాల్లో నువ్వు చేసావు. అదే రీతికి మాటలు వింటున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు జరిగింది సహాయం చేయమని, వాళ్ళు ఏ పోరాటములు కూడా ఉన్నారు ఆ పోరాటములన్నిటిలో విజయాన్ని ఇచ్చి బిడ్డలను హెచ్చించి బలపరచు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.